యెషయా 40:29, ఐజయా చాప్టర్ 40:29. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ చేయవాడు ఆయనే. ఆగండి, చూడండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి అంట. అరే బలం లేదయ్యా అంటే బలాన్ని ఇచ్చి మళ్ళీ అభివృద్ధి పరుస్తాడంట. అదే see, he giveth power to the faint and to them that have no might he increaseth strength. ఈ రోజు మీ బలాన్ని పెంచుతున్నాడు, నీ బలహీనత మాయమైపోతుంది. God will increase your strength. ఆ బలహీనతలోంచి సాక్ష్యం వచ్చి, సాక్ష్యంలోంచి ప్రవచనం వెళ్తాది. సామెతలు 4:25, నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. ఓన్లీ ఫోకస్ ఆన్ ద వర్డ్. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు స్వస్థపడతావు అంతే. ఆయన దెబ్బల వలన నాకు స్వస్థత, నిశ్చయముగా ఆయన నా రోగములు భరించెను. అవును కాదవా? అవును అని ఉందా? నిశ్చయముగా, లేకపోతే భరించాడు భరించలేదా? నిశ్చయంగా అంతే. దాన్నే చూడు, నిశ్చయముగా సాక్ష్యము. ఎంతమంది అయితే ఈరోజు నిశ్చయముగా ఆయన దెబ్బల వలన స్వస్థత అనే వాక్యాన్ని చూస్తారో వాళ్ళ వ్యాధులన్నీ సాక్ష్యాలుగా మారతాయి. ఏం జరుగుతున్నా అనవసరం. నేను అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నా దేవుడు నీ మీద జరిగే యుద్ధాలన్నీ నీకు ద్వారాలుగా మారతాయి. దేర్ ఆర్ హిడెన్ ట్రెజర్స్, there are golden opportunities behind the devil's attack on you. See the golden opportunity. There are golden opportunities behind that attack. So don't attack the guy. Tell me, God, where is my golden opportunity? జరిగే ప్రతి దాడి వెనకాల దాచబడిన రహస్యము గల అభివృద్ధి ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు దేనికన్నా బాధపడుతున్నావా? పక్కన అడగండి, నీ బాధలో దాచబడిన ఆశీర్వాదం ఏదో ఉంది అనండి. యేసుప్రభు వారంట సిలువ మీద ఆనందంగా వెళ్ళాడండి. ఎందుకు? దాని తర్వాత రాబో మహిమను చూస్తూ దీన్ని ఆనందంగా వెళ్ళాడంట. సో ఇఫ్ యు సీ ద హిడెన్ ట్రెజర్ దట్ యు ఆర్ గెటింగ్, యు విల్ జస్ట్ రిజాయిస్ ఫర్ ద హోప్ దట్ ఈస్ గోయింగ్ టు గెట్, అండ్ యు విల్ గో త్రూ దిస్ ఇన్ పేషెన్స్. ఓపికతో. ఈ రోజు నీ శ్రమను ఓపికతో ఎందుకు వెళ్తావో తెలుసా? రాబో మహిమను చూస్తూ. పక్కన చెప్పు, ఓపికతో ఉండు అనండి. ఎంతమందికి అర్థమైంది నీ శ్రమ వేరు అని? అందరికి జరిగినట్టు నీకు జరుగుతుందా? దేవుని ఇంకా అడగాలి, ప్రభువా ఏంటి నా ఇరిగిపోయిన జీవితము, ఏం చేయబోతున్నావు? గాడ్ విల్ డూ సంథింగ్ విత్ యువర్ లైఫ్. ఆ ఇరిగిపోయిన కుండను దాంతో మళ్ళా మంచి కొండను చేయగలడు. గాడ్ కెన్ డూ. యూ డోంట్ నీడ్ టు డై. పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడో తెలుసా? మీరు అలా బాధపడకూడదు, యుగయుగములు ఆయన కలుసుకుంటావు. సో ఈ నిరీక్షణతో ఒకళ్ళని ఒకళ్ళు ఆదరించుకొనుడి అని కంఫర్ట్. కానీ పౌలు ఎవడు పడతాడు చంపేద్దాం వల్ల ఎవరి చేతికి చెక్కలేదు. నా పని సమాప్తమైందని డిక్లేర్ చేసిన తర్వాతే వాడు వచ్చి చంపాడు. వితౌట్ యూ డిక్లేరింగ్ డెత్ ఇట్ కెనాట్ కమ్ అండ్ ఓవర్టేక్ యూ. సంబడి టెల్ ఐఎమ్ నాట్ డిక్లేరింగ్ యూ డెత్ అనండి. యేసు ఏమన్నారు? ఐఎమ్ నౌ గోయింగ్ టు డై ఆన్ ద క్రాస్. ఇప్పుడు వచ్చి వాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు దాకా పట్టుకున్నారా? పట్టుకోలేదు. ఇట్ ఈస్ ఫినిష్, దెన్ డై. అన్లెస్ యూ డిక్లేర్ అండ్ డిక్లేర్, డెత్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ యూ. వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళిపో సమయము వచ్చింది అన్నాడు, వచ్చేసారు పట్టుకెళ్ళిపోవడానికి. అప్పుడు దాకా వచ్చారా? డిక్రీ అండ్ డిక్లేర్. దట్స్ ద పవర్ ఆఫ్ ఎ బిలీవర్. డెత్ కెనాట్ కిల్ యూ సో ఈజీలీ. జ్ఞానము అనండి. ఇప్పుడు ఎంతమందికి బలం వచ్చింది? కొలస్సీలో 1. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. మహిమ శక్తి అనండి. సో గాడ్ గివ్స్ యూ పవర్ టు బి స్ట్రాంగ్. అందరూ చెప్పండి, దేవుని మహిమ నన్ను బలపరచును. God's glory will make you strong because they will want to attack you all the time. Fear and torment. Strengthened with all might according to his glorious power. ఈ రోజు ఎక్కడెక్కడ నువ్వు భయపడుతున్నావో ఏదో జరుగుతున్నట్టు దేవుడు నీకు బలాన్ని, శక్తినిచ్చి నీ బలహీనతను బలంగా మార్చబోతున్నాడు. God wants to give you అందరూ power అనండి. Power gives you strength. Colossians 1:11, God will give you power. Somebody say God give me power. Deuteronomy 8:18 says he gives you power to get wealth. He gives you power to cast out demons, power to heal the sick, power to become kings, power to heal. పవర్ అనండి. అందరూ శక్తి అనండి. అందరూ చెప్పండి, ఆయన మహిమ శక్తి నాకు బలం ఇస్తాది. God give me power, he will give you power. 1 Peter chapter 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరచి బలపరచును. You know, many times people get discouraged. They're thinking that, Lord,
How long this sickness? How long this pain? Lord, how long? Are you there? Or am I not worthy? That's what Bible says. Wait, my son, God is on the way. After some time, He will surely strengthen you, establish you, and bless you. But the God of all grace, who has called you to His eternal glory by Christ Jesus, after that you have suffered a while, make you perfect, establish, strengthen, and settle you. Somebody is getting strong and settled from today. While అంటే ఏంటి? కొంతకాలం అనండి, కొంతకాలం. 4 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, కొంతకాలం అయిన తర్వాత ఏం చేస్తాడంటే హీ విల్, ఎవరైతే ఇప్పుడు దాకా ఆ రోగము, ఆ బాధ, అలాగే ఉందో, ఈ రోజు ఆ కొంతకాలము సమాప్తమవుతున్నది. పక్కన చెప్పు, నీ కష్టముల కొంచెంకాలము సమాప్తమవుతున్నది. దీని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? It says, look, who has called us into eternal glory. After that, you have suffered a while. That means, for every problem of a believer, there is an expiry date. Talk to your neighbors and say, there is an expiry date on your problem. That's why he says, after you have suffered a while, He will make you perfect, establish, and strengthen you, and settle you. Why? Strength settles you. బలము నిన్ను స్థిరపరుస్తుంది. ఎంతమందికి బలం వస్తుంది? ఎంతమంది తెలిసింది నాకు అసలు ఎక్స్పైరీ డేట్ ఉందని? The word differentiates you from a common man, from an ordinary believer. That is the word. The word separates you because the word enters into the bone marrow. When the word enters into the bone marrow, it alters your DNA. You shift from a normal human body into a divine body. దేవుని వాక్యము వాడిగలదై ప్రాణములోకి, ఆత్మలోనికి, ఎముకలోకి ఎందులోకి వెళ్తుంది? మూలుగులో ఉండే DNA ఏమవుతుంది? God's word will alter your blood configuration. Somebody's DNA is being transformed into Jehovah's DNA. The word enters into the marrow. It is healing your kidneys, your heart, liver, lung. Yeah, you see that now. The word will bless you. ఎంతమందికి బలం వస్తుంది ఈ వాక్యంలో నుంచి? కొంచెము కాలము మీరు సమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి ఏం చేస్తాడంట? అంటే ప్రతి శ్రమపడే బలము గ్యారంటీ. పక్కన చెప్పింది. అసలు ఈ వాక్య ప్రకారం నీకు అసలు కష్టమే ఉండకూడదు ఎక్కువ కాలం అని చెప్పండి. No believer is supposed to die in any problem. No believer is supposed to die with any problem, because it says after you suffered a while, God's word will make you perfect. That's what 1 Peter chapter 5 says. And establish you and settle you. You can only die being strong and getting settled. Jesus got settled. I'm finished, and He died. Peter said, I finished my job. Paul said, I finished my job. Then I'll die. Nobody is going to die without settling your account on this planet. పక్కన చెప్పండి, ఈ భూమి మీద నీ అకౌంట్ సెటిల్ ఉందని నీ ప్రాణం ఎవరు తీసుకోలేడని చెప్పండి. నజరేయుడైన యేసయ్య ప్రతి ఒక్కరికి బలాన్ని ఇస్తానన్నావు. ఈ రోజు ఎందులో బాధపడుతున్నాను? నా భవిష్యత్తు ఏంటి? నేను చదువుకోగలనా? నా కాలేజ్ ఫీజు కట్టుకోగలనా? నాకు పెళ్లి అవుతాదా? నేను సెటిల్ అవ్వగలనా? అందరికీ బలాన్ని దయచేయవాడు అని వాక్యములో సెలవిచ్చున్నావు. ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ఈ రోజు వారందరికీ సంపూర్ణమైన బలాన్ని దయచేయమని, ఈ రోజు వారు భయపడుతున్న దానికి ఈ రోజే ఆఖరి రోజుగా చేయమని, ఈ రోజు నుంచి నూతన ఆరంభాలు వారి జీవితంలో మొదలు పెట్టమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.